నమస్తే. ఈరోజు మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సూర్యభగవాన్ గారు. నమస్తే సూర్యభగవాన్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు ఏకపక్షంగా ఊహించని విజయాన్ని అందించారనుకోవచ్చా? ఇది ఊహించినదేనండి, ఊహించని విజయం కాదు. ముందు నుంచే ఊహించాము. 161 సీట్లు వస్తాయని మా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అసలు యాక్చువల్గా. ఆయన దానికి ప్లస్గా ఏమైందంటే మన పవన్ కళ్యాణ్ గారి పార్టీ కూడా కలవటం వల్ల ఇంకా బాగా స్ట్రెంగ్త్ బాగా వచ్చింది, మెజారిటీస్ బాగా వచ్చినాయి. మెజారిటీస్ ఎక్కువ వచ్చినాయి పవన్ కళ్యాణ్తో కలవటంతో. సీట్లని కలవటం వల్ల కాదు, బీజేపీ కలవటం వల్ల కంటే పవన్ కళ్యాణ్ తోటే ఎక్కువ వచ్చింది. బీజేపీ లేకుండా ఉంటే ఇంకా ఎక్కువ వచ్చాయి అసలు లెక్క చూసుకుంటే. అయితే బీజేపీ అనేది మనకు కావాల్సింది. ఎప్పుడు కూడా బీజేపీ నిలబెట్టిందే మన పార్టీ. బీజేపీ నేను నిలబెట్టింది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా. ఫస్ట్లో కూడా వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా 2 సీట్లతో స్టార్ట్ అయిన బీజేపీ అది మనకి స్టార్ట్ చేసాం మనం. మన సపోర్ట్ తోటే బీజేపీ గవర్నమెంట్ని ఫామ్ చేయగలిగిందండి. అప్పుడు కాదు ఇప్పుడు ఎప్పుడైనా సరే బీజేపీకే ఉంటుంది. బీజేపీకి తెలుగుదేశం సపోర్ట్ ఉంది. కాకపోతే మధ్యలో అయితే కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చినాయి. దానివల్ల కొంచెం ఇది జరిగిందని మళ్ళీ వీఆర్ అగైన్ బ్యాక్ ఆన్ ది ట్రాక్. రాజకీయ విశ్లేషకులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, కాస్త ఈ కూటమి పవన్ కళ్యాణ్, జనసేన కావచ్చు, టీడీపీ, బీజేపీ ఈ అలయన్స్ కీలక పాత్ర పోషించింది అని వాళ్ళు అంటుంటే, మీరు మాత్రం బీజేపీతో కలవటం వల్లనే కాస్త తక్కువ వచ్చినాయి, బీజేపీ లేకపోతే ఇంకెక్కువ వచ్చాయి అంటున్నారు. బీజేపీ లేకపోతే ఎక్కువ వచ్చాయని కాదు, కానీ అసలు ఆ విషయం అప్రస్తుతం. మనం కావాల్సింది మనకు డెవలప్మెంట్, స్టేట్ డెవలప్మెంట్ కోసం మనం ఎవరితోటైనా కలిసిన తర్వాతే కదా డెవలప్మెంట్. ముందు గెలవాలి, అది బీజేపీయా లేకపోతే ప్రజారాజ్యం పార్టీ అది ఏమక్కర్లేదు. మనకి డెవలప్మెంట్ కోసం ఎవరికి ముందు కలిసి వస్తే, లైక్ మైండెడ్ పీపుల్ కలిసి వస్తే వాళ్ళతో పాటు కలిసి పనిచేయడానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందు ఉంటుందండి. జస్ట్ కూటమి అవ్వడం వల్లనే, అందరు కలవడం వల్లనే 3 పార్టీలు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఉమ్మడి ఏదైతే అలయన్స్తో ఉన్నదో అది గవర్నమెంట్ ఫామ్ చేసింది అంటారు. ఇక్కడ గవర్నమెంటే కాదండి, సెంట్రల్ గవర్నమెంట్ కూడా మన సపోర్ట్ తోటే నడుస్తుంది. దట్ ఈస్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట. మనకి ఇంతకు ముందు కూడా అలాగే నడిచింది. బీజేపీ గవర్నమెంట్ ఎప్పుడు కూడా తెలుగుదేశం సపోర్ట్ తోటే నడిచింది. ఇప్పుడు డెవలప్మెంట్, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ జరిగింది అంటే టీడీపీ బీజేపీ పొత్తులో ఉన్నప్పుడే, మనకి వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు డెవలప్మెంట్స్ అనేది పరుగులు పెట్టింది ఏపీ స్టేట్కి. ఇక అదే వరుసలో కంటిన్యూ అయ్యి ఉంటే కనుక, ఇప్పటి వరకు కనుక అదే ట్రెండ్లో వెళ్తే ఏపీ ఇండియాలో ఫస్ట్ ప్లేస్ వచ్చేది. ఈ విజయాన్ని మీరు అంచనా వేసినారు? అంచనా వేసిందే ఈ విజయం, అంచనా వేసింది. వాళ్ళు అంచనా వేసుకోలేదు, రాంగ్ స్టెప్లో ఉన్నారు, రాంగ్గా పోయింది అది. మనకేంటంటే స్టేట్ క్యాపిటల్ కానివ్వండి, వాటర్ సోర్స్ కానివ్వండి, మొత్తం మిషనరీ హ్యాస్ బిన్ కంప్లీట్లీ డీరైల్డ్. ఇప్పుడు అమరావతి అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కూడా పెద్ద ఎత్తున 15 లక్షల కోట్ల రూపాయలు అమరావతి డెవలప్మెంట్కి ఇచ్చింది. పోలవరం విషయంలో కూడా చాలా సానుకూలంగా స్పందించింది. చాలా సంతోషమైన విషయం అండి. పోలవరం అనేది నెంబర్ 1 సిటీ, ఇట్ విల్ బికమ్ ఏ నెంబర్ 1 సిటీ ఇన్ ది వరల్డ్. ప్లాన్డ్గా చేస్తున్నారు. వాళ్ళు 15,000 కోట్లు ఇచ్చారు. అంటే గ్రాంట్ కానివ్వండి, లోనే కానివ్వండి, ఏవైనా మనం పట్టించుకోవద్దు. మనం ఏంటంటే ముందు మన 15,000 కోట్లు వస్తే దీనికన్నా ఎక్కువ సపోర్ట్ దొరుకుతుంది అమరావతి నుంచి ఇండియాకి. మన భారత ప్రభుత్వానికి ఇన్కమ్ ఎక్కువ వస్తుందండి. యాక్చువల్గా అయితే మనం పెట్టుబడి పెట్టకుండా మన సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీసే వస్తాయండి. అవి వస్తే మనకి జిఎస్టీ రూపంలో ఇన్కమ్ బాగా డెవలప్ అవుతుంది, గ్రోత్ రేట్ బాగుంటుంది. తర్వాత ఇంక రైల్వే ప్రాజెక్ట్స్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, వీటన్నిటికీ అవన్నీ కూడా నేషనల్ వైజ్ పెట్టేవి అవన్నీ. దీనివల్ల మనకి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇన్కమ్ బాగా వస్తుందండి. వాళ్ళు పెట్టిన రూపాయి ప్రతి రూపాయి వాళ్ళకి ఇమీడియట్గా ఇన్కమ్ రూపంలో వచ్చేస్తుంది వాళ్ళకి. ఎట్లా ఉండబోతా ఉంది రేపు అమరావతి? అమరావతి నెంబర్ 1 క్యాపిటల్ సిటీ అవుతుందండి. డెవలప్మెంట్ అవుతుంది, రియల్ ఎస్టేట్ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులు అన్నీ వస్తున్నాయి.
అక్కడి నుంచి అది బేస్ చేసుకుని మన వాళ్ళు వైజాగ్ కూడా వాడు ఆర్థిక రాజధాని రైల్వే లైన్ కూడా రాబోతుంది. ఆర్థిక రాజధాని చేస్తామంటున్నారు. ఇప్పుడు మనకి దేశ రాజధాని ఢిల్లీ ఉంది, ఆర్థిక రాజధాని బొంబాయి. అలాగే ఏపీకి కూడా స్టేట్ క్యాపిటల్ వచ్చి అమరావతి అవుతుంది, ఫైనాన్షియల్ క్యాపిటల్ వైజాగ్ అవుతుంది. రెండు కూడా బాగా డెవలప్ అవుతాయి. అది చంద్రబాబు నాయుడు గారి విజన్కి తార్కాణంగా మిగులుతాయని నా ఉద్దేశం. అమరావతికి రైల్వే లైన్ కూడా రాబోతుంది కొత్తగా. మళ్ళీ అమరావతి టు హైదరాబాద్ కొత్త రోడ్ లైన్ కూడా వేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున అభివృద్ధి అయితే మనకు కనిపిస్తుంది. 100% కలుగుతుందండి. కంపీట్ చేస్తారండి, హైదరాబాద్ కంపీట్ చేస్తారు. అమరావతి చాలా బ్రహ్మాండమైన అందమైన నగరంగా కూడా అభివృద్ధి చెందుతుంది. ప్లస్ ఇది ప్లాండ్ సిటీ, మోడర్న్ సిటీగా తయారవుతుంది అది వరల్డ్లో. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, వరల్డ్లోనే ఒక మోడర్న్ సిటీగా తయారవుతుంది. అది ఓన్లీ థింగ్ ఏంటంటే అందరూ మనం సపోర్ట్ చేయాలి దానికి. అన్ని పార్టీలు సపోర్ట్ చేసి మనకి 100% సపోర్ట్ దొరుకుతుంది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. దానివల్ల మనకి ఈ 5 సంవత్సరాలను పట్టాలు ఎక్కిందంటే మన ఇన్కమ్ వచ్చి మీకు మోర్ దెన్ 2.5 టైమ్స్ పెరుగుతుందండి స్టేట్ యొక్క ఇన్కమ్ ఇప్పుడు ప్రజెంట్ లెక్కల ప్రకారం. అది ఇప్పటి వరకు వాళ్ళు మల్టిపుల్ అయితే ఎట్ ది ఎండ్ ఆఫ్ 5 years అనేది చాలా గ్రోత్ రేట్ ఇంకా బాగా పెరుగుతుంది. రాయలసీమను కూడా సస్యశ్యామలం చేస్తాం. ఆంధ్రప్రదేశ్లో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ప్రతి ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అది ఎప్పటి నుంచో చెప్తానే ఉన్నారండి, 3 ప్రాంతాలకి సమానంగానే చూస్తాము, మేము ఎక్కడ భేదాభిప్రాయాలు ఉండవు అని. సమ్ పొలిటికల్ పీపుల్ ఏం చేస్తారంటే వాళ్ళ గ్రోత్ కోసం విడగొడుతున్నారు. 3 ప్రాంతాలకి విడగొట్టి ఏదో విధంగా రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో రాయలసీమను డెవలప్ చేయరని, లేకపోతే ఉత్తరాంధ్రను వదిలేశారని, ఓన్లీ కృష్ణా జిల్లా ఈ 4 జిల్లాలని పట్టుకున్నారని, ఇవన్నీ కూడా వాళ్ళు చేసేవన్నీ కూడా రాంగ్. ఎస్, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం కన్ఫ్యూజన్ నుంచి బయటకు వచ్చేసినారు. రాజధాని ఎక్కడ ఉంటుంది అనే కన్ఫ్యూజన్ ఇప్పుడు లేదు. అమరావతి 100% రాజధానిగా మారింది. 100% రాజధాని అమరావతి. ఎప్పుడూ రాజధాని అమరావతి. కానీ వాళ్ళు కట్టడానికి ఇష్టం లేదు కనుక వాళ్ళు ఏం చేస్తారంటే 3 రాజధానులని సమయం ముందుకు లాక్కెళ్ళారు తప్ప 3 రాజధానులని వాళ్ళు కట్టలేరని వాళ్ళకే తెలుసు. అంటే పొలిటికల్ గిమిక్స్లో కన్ఫ్యూజ్ చేసే ప్రజల్ని మనం మరి తిప్పుకోవాలనే ఉద్దేశంతో చేసిన మాయ అంతే తప్ప 3 రాజధానులు అనేది ఎక్కడా లేవు. ఆయన వల్లగా అసలు ఒకటే కట్టినోడు 3 ఎక్కడ కడతాడండి? అభివృద్ధి వికేంద్రీకరణ కావచ్చు, అన్ని అభివృద్ధి వికేంద్రీకరణ ఉండాలి కానీ రాజకీయ వికేంద్రీకరణ కాదండి. వాళ్ళు ఏంటంటే అభివృద్ధి వికేంద్రీకరణ అంటే అని చెప్పేసి వంకపెట్టి 3 రాజధానులు 3 ప్రాంతాలని మేము సమంగా చూస్తామని చెప్తున్నారు. కానీ అవన్నీ కూడా కల్లబొల్లి కవర్లే. అంతకుమించి వాళ్ళు చేసింది ఏమీ లేదు. వాళ్ళు చేసిందంతా శూన్యం. తెలుగుదేశం పార్టీ మంచి విజయం సాధించింది కానీ ప్రతిపక్షాలు అంటున్నాయి ప్రజలు అబద్ధపు ప్రచారాన్ని నమ్మి ఆ పార్టీకి విజయాన్ని అందించారు. అది ప్రతిపక్ష పార్టీ హోదా కూడా లేని పార్టీ చెప్తుంటే మనం దాన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదండి. అసలు దే డోంట్ హ్యావ్ ఈవెన్ అసలు అపోజిషన్ పార్టీ లీడరే లేడు అక్కడ. అసలు అపోజిషన్ పార్టీకి దక్కాలంటే 18 సీట్లు దక్కాలి. 18 సీట్లు లేవు వాళ్ళకి. కూడా వెళ్ళినట్టున్నారు కదా, అపోజిషన్ పార్టీ హోదా ఇవ్వమని చెప్పి కోర్టు కూడా వెళ్ళినట్టు. కోర్టుకి సంబంధం లేదు. అపోజిషన్ పార్టీ హోదా కావాలి అంటే దే షుడ్ ట్రై ఇన్ 2029 ఎలక్షన్స్లో. కనుక వాళ్ళు ట్రై చేస్తే అట్లీస్ట్ 2034 ఎలక్షన్లో వాళ్ళకి అపోజిషన్ పార్టీ హోదా వస్తుందేమో అని అనుకుంటున్నాను నేను. అంతేగాని కోర్టులు ఏం చేస్తాయండి? అదే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది. 2014లో అపోజిషన్ పార్టీ లీడర్షిప్ రాలేదు కాంగ్రెస్కి, 2019లో కూడా రాలేదు, ఇప్పుడు 2024లో వచ్చింది. అలాగే వీడు అపోజిషన్ పార్టీ లీడర్షిప్ కావాలంటే చిత్తశుద్ధితో పనిచేస్తే 2029లో వచ్చే ఎలక్షన్ ట్రై చేస్తే ఈ మైట్ గెట్ ఇన్ 2034. ఎస్, అంతే తప్ప కోర్టు ఏం చేయదండి. ఓన్లీ థింగ్ ఏంటంటే కాలయాపన చేసి ప్రజల మైండ్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ ప్లాన్లు వేస్తున్నారు. డిస్ట్రక్షన్స్లో ఆయనకి మించిన ప్లానర్ ఎవడో లేడు. కన్స్ట్రక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారు మించిన ప్లానర్ ఎవడో లేరు. ఎస్ ఎస్ జనరల్గా మనము మద్యపాన నిషేధ ఉద్యమం చేయాలి అని చెప్పేసి మహాత్మా గాంధీ పిలుపునివ్వడం చూసినాం. ఏమండి,
తర్వాత అహింసా సిద్ధాంతం గురించి ప్రచారం విన్నాం. కానీ ఆంధ్రప్రదేశ్లో క్వాలిటీ లిక్కర్ ఇస్తామన్న ప్రచారంతో అధికారంలోకి వచ్చారు అని చెప్పి కొంతమంది అంటూ ఉన్నారు. వారికి మీ సమాధానం? అంటే లిక్కర్ అనేది అది కూడా క్వాలిటీ, అందులో కూడా సబ్స్టాండర్డ్ వాడేసి వాళ్ళ పేదల యొక్క ఆరోగ్యాన్ని పావడగొట్టేసి ఎంతోమంది చనిపోయారండి. అందులో కూడా నికార్సైన మందు ఇవ్వలేకపోతే ఇంకెందుకు? అసలు మందు అనేది ఉండకూడదు, చెడ్డది. అందులో కూడా మళ్ళీ అది అది క్వాలిటీ లేకుండా ఇచ్చారు. క్వాలిటీ లేకుండా చేసి దాంట్లో కూడా డబ్బులు సంపాదించాలి. అన్నిట్లోని ఇసుకలోని కానీ, ఆహారం కల్తీల్లో కానీ, తర్వాత డ్రగ్స్లో కానీ చాలా విషయాలు, అన్ని ఇటువంటి విషయాల్లోనే డబ్బులు సంపాదించడం వాళ్ళ మెయిన్ ఎజెండా. పైసా కమావో తమాషా దేకో, అదే వాళ్ళ. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధింపు రాజకీయాలు ఉండవని చెప్పినారు. ఇప్పుడు కొంతమంది మీద కక్ష సాధింపు చర్యలు దిగుతున్నారు అని చెప్పి ప్రతిపక్షాలు కావచ్చు. అవన్నీ బ్యాడ్ ప్రొపగండా అండి. ఎవరి మీద కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎప్పుడు అన్యాయంగా కేసులు పెట్టదు, ఎవరిని వేధించదండి. పార్టీ కానీ పార్టీ నాయకులు కానీ అదే డిసిప్లైన్డ్ పార్టీ అండి. చాలా డిసిప్లైన్ ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి పనులు ఏం చేయదు. కక్ష సాధింపులు జరగవంటారు. కక్ష సాధింపులు ఉండవు. చట్టం ఉంది, చట్టం ఈయన చేతిలో తీసుకోరు కదా, చట్టాన్ని ఈయన సొంత చేతుల్లో తీసుకోరు కదా. గత ప్రభుత్వానికి రంగుల పిచ్చి పట్టింది. సచివాలయాలకు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు ఆ పార్టీ జెండా రంగులు వేసేవాళ్ళు అని చెప్పి చూసినాం మనం విమర్శలను. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన పార్టీ కూడా అదే రంగుల పిచ్చిలో పడిపోయింది. చివరకు సంక్షేమ పథకాల బోర్డులు కూడా పసుపుమయం అయిపోతున్నాయి అంటున్నారు. అదంతా బ్యాడ్ ప్రోపగండా అండి. ఎక్కడ పసుపుమయం లేదు. పార్టీ వాళ్ళు వెళ్ళిన చోట పసుపు జెండాలు ఉంటాయి అంతే తప్ప మనకు పర్మనెంట్గా సచివాలయాలకి వాటికి ఏమి రంగులు వేయట్లేదు. బ్యాడ్ ప్రోపగండా. బ్యాడ్ ప్రాపగండా అంటారు. అసలు రంగులు వేయట్లేదు. రంగులు ఏ బిల్డింగ్కి కూడా టీడీపీ రంగులు వేయరండి, వేసే ఆలోచన లేదు. అటువంటి పార్టీ కాదు మాది. గతంలో ఉన్న సంక్షేమ పథకాలన్నీ కూడా ఇప్పుడు జనాలకు సరైన విధంగా అందని పరిస్థితి రాబోతుంది. ప్రజలు ఆ వాస్తవాన్ని మరికొద్ది రోజుల్లోనే తెలుసుకుంటారు అని అనే వాళ్ళకు మీరేం చెప్తారు? అసలు సంక్షేమ పథకాలు మొదలుపెట్టిందే తెలుగుదేశం పార్టీ అండి. అన్నగారు ఎన్టీ రామారావు గారు 1982లో పార్టీ పెట్టి 1983లో అఖండ విజయాన్ని అందుకున్నారు. అప్పటి నుంచే సంక్షేమ పథకాలు అనేది భారతదేశంలోనే మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది తెలుగుదేశం పార్టీ. నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలే ఇవన్నీ. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా సరే అవే కంటిన్యూ చేసింది. దాన్ని ఇంకా కొంచెం మోడరేట్ చేసి కొంచెం ఇన్కమ్ పెరిగినాయి, ఇన్కమ్ని బట్టి మోడరేట్ అయ్యి పెట్టినవి తప్ప ఈ వైసీపీ వాళ్ళు లేకపోతే రాజశేఖర రెడ్డి లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టిన ఏ పథకాలు కాదు. అన్నీ కూడా తెలుగుదేశం వాళ్ళ దగ్గర నుంచి వచ్చినాయి ఇవన్నీ కూడా. ఈ పేర్లు మార్చే సంస్కృతి ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, విశ్వవిద్యాలయాలు కావచ్చు, ఏ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళ నాయకులు వాళ్ళ పేర్లు పెట్టుకోవటం, టీడీపీ వచ్చిన తర్వాత వీళ్ళు మార్చుకోవటం, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అటువంటిది ఎన్టీ రామారావు గారు పెట్టిన హెల్త్ యూనివర్సిటీ అండి అది ఎప్పుడు ఫస్ట్. అందుకనే ఆ పేరు మీదే ఉంది అది. దాన్ని తర్వాత కంటిన్యూ వాళ్ళ ఫాదర్ కంటిన్యూ చేశాడు, తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ కంటిన్యూ చేసింది, తెలుగుదేశం గవర్నమెంట్ కంటిన్యూ చేసింది. దీనికి ఏంటంటే పేరు మార్చుకున్నాడు. పేరు మార్చుకుంటే మళ్ళీ మామూలు పాత పేరుకే వచ్చింది అంతే తప్ప కక్ష సాధింపు ఏం కాదే. మీరు కక్ష సాధింపు లేదు అంటున్నారు. వైసీపీ వాళ్ళు మాత్రం మా కార్యకర్తలు మా నాయకులను ఇబ్బంది పాలు చేస్తున్నారు, మా సానుభూతి పరుల ఇల్లు కూలగొడుతున్నారు అని చెప్పి. సానుభూతి పరులు లేరు, ఇల్లు కొట్టు కట్టడం కూడా లేదండి. వాళ్ళు ఏంటంటే ఏదో విధంగా ఉన్న గవర్నమెంట్ మీద వాళ్ళు బురద చల్లే ఉద్దేశమే తప్ప వాళ్ళకి ఏమి. వాళ్ళే ఇంకా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చంపుతున్నారు ఇప్పటికీ కూడా. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్నా కూడా ఇంకా వీళ్ళ కార్యకర్తలని వాళ్ళని చంపేసి ఉల్టా మమ్మల్ని చంపుతున్నారని చెప్పేసి బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు రాజకీయంగా నిలదొక్కుకోవటానికి ప్లస్ ఉన్న పార్టీ నాయకుల్ని కాపాడుకోవటానికి వాళ్ళు చేసే ఎత్తుగడలండి. ఏదో విధంగా ఏదో ఎత్తుగడ ఇస్తే ఉన్న పార్టీ మెంబర్స్ పోకుండా వాళ్ళని కాపాడుకోవాలని వాళ్ళని కూడా బిజీ పెట్టాలి. నెక్స్ట్ టైం మనోడు వచ్చేస్తాడు ఆల్రెడీ అనే ఉద్దేశం కలిగించి వాళ్ళని పారిపోకుండా చూసుకోవడానికి చేస్తున్నా. ఆల్రెడీ వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు స్టార్ట్ అయినాయి.
జిల్లా స్థాయి నాయకులు కావచ్చు, మండల స్థాయి నాయకులు కావచ్చు, కొందరు ప్రజాప్రతినిధులు కావచ్చు టీడీపీలోకి వస్తూ ఉన్నారు. మొత్తం పార్టీ అంతా వచ్చేస్తున్నారు. కేడర్ అక్కడ ఏమీ లేదండి. వాళ్ళకి 40% ఓట్లు వచ్చినాయని చెప్తున్నారు, కానీ 40% ఓట్లలో మోర్ దాన్ 30% ఓట్లు భయపెట్టి మీకు పథకాలు రావని, మీకు ఇళ్ళ పట్టాలు రావని, మీ ఇళ్ళని అప్రూవల్ లేవని చెప్పేసి భయపెట్టి ఓట్లు వేయించుకున్నారు తప్ప వాళ్ళకి నిజమైన ఇప్పుడు కనుక ఎలక్షన్ వెళ్తే వాళ్ళకి 7% మించి ఓట్లు స్టేట్లో రావు. అది మాత్రం డంకపదంగా చెప్పగలం. అంత ఎంత తొందరగా మొన్న కదా ఎలక్షన్స్ చెప్పినంత. అదే ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినా వాళ్ళకి 40లో 30% ఓటింగ్ కూడా రాదు. మనం ఇవన్నీ కూడా వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి అందరినీ జడిపించి భయపెట్టి లొంగ తీసుకుని ఓట్లు వేయించుకున్నారు. చాలామంది ఇప్పటికి కూడా చెప్తారు, వాళ్ళు మేము భయపడి ఓట్లు వేసామండి చెప్పడానికి కూడా మాకు భయం వేస్తుంది, పథకాలు రావు ఇకపోతేని, మీ ఇల్లు రావు, ఇల్లు పట్టాలు రావు, మీకు మీ పిల్లలకి చదువులు ఉండవు, అలాగని మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారు. ఈ టీడీపీ గెలుపులో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కూడా పెద్ద ఎత్తున ప్రభావం చూపించింది కదా. తప్పకుండా ప్రభావం చూపించిందండి. అది ల్యాండ్ సీలింగ్ కాదు, అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అండి. ల్యాండ్ సీలింగ్ వేరు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దాని ప్రభావం కూడా పెద్ద ఎత్తున ఉన్నది, చాలా పెద్ద ఎత్తున వచ్చిందండి. ఆ రెస్పాన్స్ కూడా బాగుంది. వాడికి కష్టపడి సంపాదించుకున్నారు కొంతమంది, తర్వాత వాళ్ళ తాతల నుంచి వచ్చిన ఆస్తులు ఉన్నాయి, అవన్నిటికీ ఈయన పేరు పెట్టుకొని ఈయన పథకాలు పెట్టుకుని దానికి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే వీడే చేయాలి, కోర్టుకు వెళ్ళడానికి కూడా లేదంటే అది అసలు ఎక్కడున్నా మనం. అది కేంద్ర ప్రభుత్వం నుంచి కదా గైడ్ లైన్స్ ఉన్నది దానికి. గైడ్ లైన్స్ ఏమీ లేవండి, సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఏమి లేవు. వీళ్ళే ఏం చేశారంటే, మనం ఎక్కడైనా నాకు ఉన్నది సెంట్ ల్యాండ్ కానీ సైట్ కానీ ఉందనుకోండి, ఏమైనా డిస్ప్యూట్కి వస్తే యూ కెన్ గో అప్ టు ది సుప్రీం కోర్ట్. వీళ్ళకి అదేమీ లేదు. ఒకటి వీళ్ళు సొంతంగా ఇచ్చిన మనుషులు చెప్పిందే శాసనం. ఆ ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉంటారో నాది అని చెప్పి థర్డ్ పర్సన్ ఎవరైనా వచ్చినట్టయితే అది ఖచ్చితంగా కోర్టు చుట్టూ తిరగటం కావచ్చు, ప్రూవ్ చేసుకోవటం, ఇదంతా పెద్ద ప్రాసెస్, చాలా పెద్ద ప్రాసెస్ అండి. ఇంతకుముందు పూర్వం తెలంగాణలో ఉండేవారు ఏంటంటే పోలీస్ పటేల్ అని, పట్టవారి పటేల్ అని వ్యవస్థ. పట్టవారి వ్యవస్థలో ఎలా ఉండేదంటే, నువ్వు వీడికి ఇష్టం లేదనుకోండి, నీది కాదురా ల్యాండ్ వేరే వాళ్ళకి ఇచ్చేసేది, ఆడ ఎవరికి చెప్తే అంతే, వాడికి ఓవరాల్గా చెప్పేస్తావు. ఇప్పుడు అది దీనికి దానికి తేడా లేదు. అవన్నీ తీసేసిందే మన తెలుగుదేశం గవర్నమెంట్. పట్టవారి వ్యవస్థను కానీ పటేల్ వ్యవస్థను కానీ తీసేసింది. మళ్ళీ అటువంటి వ్యవస్థలకు మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం మనం అంటే చాలా బాధాకరం. వైసీపీ రాజ్యసభ సభ్యులు కూడా త్వరలో తెలుగుదేశంలో చేరబోతున్నారు అని వినిపిస్తుంది, వాస్తవం ఉందంటారా ఇందులో? 2026 తర్వాత వాళ్ళకి 6 ఎంతమందో వెళ్ళిపోతారు, రిటైర్ అయిపోతారండి. తర్వాత వాళ్ళకు ఇప్పుడు ఉన్నాయితే 11 రాజ్యసభ మెంబర్లు. వాళ్ళకి రాజ్యసభ మెంబర్లో 4 వెళ్ళిపోతారు, ఇంక 4 ఉంటారు. నలుగురు కూడా 2028 డిసెంబర్కి మొత్తం రిటైర్ అయిపోతారండి, 0 అవుతుందండి. 2028 డిసెంబర్కి రాజ్యసభ మెంబర్లు ఒక్కరు కూడా ఉంటారు వాళ్ళకి. అప్పుడు వచ్చే మెంబర్లు అన్నీ కూడా తెలుగుదేశం వాళ్ళే ఉంటారు, లేకపోతే మన కూటమి వాళ్ళే ఉంటారు, బీజేపీ కానీ తెలుగుదేశం కానీ జనసేన కానీ. రెడ్ బుక్ అంటూ వింటున్నాం, అసలు ఇంతకు ఏంటి సార్ రెడ్ బుక్? అది రెడ్ బుక్ ఏముందండి? రెడ్ బుక్ ఏమి లేదండి అందులో, ఏం లేదు. అసలు రెడ్ బుక్ రాసిన వాడికి భయపడుతున్నాడు అనుకున్నాం, కానీ రెడ్ బుక్ చూసే భయపడతారు వీళ్ళు. ఎందుకు భయపడుతున్నారు ఎందుకో నాకు తెలియదు. దిస్ ఈజ్ ఆల్ డైవర్ట్ పాలిటిక్స్లో ఆయనకి అందివేసిన చెయ్యండి జగన్మోహన్ రెడ్డి. మనిషిని డైవర్ట్ చేయటంలో ఆయనకి మించిన వాడు లేడు. ఏదో విధంగా మైండ్ డైవర్ట్ చేసి తన స్వలాభం కోసం ఎంతవరకైనా సరే దిగజారుతాడండి ఆయన. తెలుగుదేశం పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు పూర్తి సంతోషంతో ఉన్నారు, 100% సంతోషంగా ఉన్నారు. ఇంకా ముందు కూడా చూస్తారు. సంక్షేమ పథకాల పండగ నడుస్తుంది అంటున్నారు. సంక్షేమ పథకాలకు ఆద్యుడే తెలుగుదేశం. ఎన్టీ రామారావు గారు పెట్టిన సంక్షేమ పథకాలు దీన్ని చూసే సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇతర రాష్ట్రాలు కానీ అందరూ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సంక్షేమ పథకాలు అసలు రామారావు గారు రాకముందు అసలు ఒక్కటి కూడా లేదు. అసలు సంక్షేమ పథకాలంటే కూడా తెలియదు ఎవరికి కూడా. చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్లో పెద్ద ఎత్తున చక్రం తిప్పినారు, అందుకే ఇంత పెద్ద ఎత్తున కేటాయింపులు జరిగినాయి అంటున్నారు. ఆ చక్రం తిప్పడాలు అన్నీ ఉంటాయంట. ఏం అక్కర్లేదండి, ఈజ్ అ మ్యాన్ ఆఫ్ డిసిప్లిన్ అండి. ఆయన వెళ్తే చాలు ఆటోమేటిక్గా ఆ పనులు అట్లా అడిగి వెళ్ళిపోతుంటాయి. అసలు ఎవరు అబ్జెక్షన్ పెట్టరు ఎప్పుడు కూడా. అసలు నువ్వు అనే ప్రశ్నే లేదు. ఈజ్ అ మ్యాన్ ఆఫ్ వర్క్, సింప్లిసిటీ.
సరే అనుకోవచ్చు కదా, చక్రం తిప్పారని కూడా అనుకోవచ్చు. చక్రం తిప్పాల్సినంత పని లేదు, ఆయన నిల్చుంటే చాలు. అంతే అంటారు. డెవలప్మెంట్ అనేది ఆయన ఒక్క రోజున ఎలక్షన్ అయిన తర్వాత ఎస్ వీఆర్ విత్ బీజేపీ అనగానే 5 లక్షల కోట్ల సంపద పెరిగిందండి. ఎస్ చూసినాం. ఆయన ఒక్క మాట మీద 5 లక్షల కోట్ల ఇన్కమ్ పెరిగింది ఒక్క రోజులో. వర్గీకరణ పైన నిన్న జడ్జిమెంట్, నిన్న వర్గీకరణ పైన ఆయన ఎప్పటి నుంచో ఉన్నారు, నుంచి కూడా అవును. మాదిగ వర్గీకరణకి మాదిగ వర్గానికి ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. ఎప్పుడు కూడా టీడీపీకి బలమైన నాయకత్వం ఎక్కడుందంటే మాదిగలే. మాదిగలు కానీ మాల కానీ మిగతా క్యాస్ట్లు అన్నిటికీ కూడా అసలు అందరికీ సమానంగా కావాలంటే వర్గీకరణ జరగాల్సిందే. వర్గీకరణ జరిగితేనే కదా ఎంతమంది ఎవరున్నారని తెలిస్తే దాన్ని బట్టి ఎవరు డౌన్ ట్రేడర్లో ఉన్నారు, ఎవరిని పైకి తీసుకురావాలి, ఎవరికి ఏ సంక్షేమ పథకాలు ఇవ్వాలి, ఎవరికి ఎడ్యుకేషన్లో రిజర్వేషన్స్ ఇవ్వాలి, ఎవరిని ఎలా పైకి తీసుకురావాలి అనే ఆలోచన తెలియటానికి మనకు వర్గీకరణ జరగాలి. అది 100% ఎప్పటి నుంచో 30 సంవత్సరాల నుంచి జరుగుతుంది అప్పటి. ఇప్పటికైనా వచ్చింది, చాలా సంతోషం. ఎస్ సార్. ఇంకా మన తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతమయ్యేందుకు ఎట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి? తెలుగుదేశం పార్టీ ఎప్పుడు బలమైన పార్టీ అనండి. దాన్ని బలహీనపరచడానికి మాత్రం చాలా మంది అధికారానికి దూరంగా ఉంది కాబట్టి ఇక్కడ ఇప్పుడు కార్యకర్తలు వేరే పార్టీకి మళ్ళీ ఉండొచ్చు, తిరిగి వాళ్ళని మళ్ళీ టీడీపీలోకి తీసుకురావటం కావచ్చు, వాళ్ళకు సపోర్ట్గా ఉండటం కావచ్చు, ఇట్లాంటివన్నీ. కార్యకర్తలు ఎక్కడికే పోలేదండి. కానీ ఈసారి మొన్నటి ఎలక్షన్స్లో మాత్రం ఏదో అవుట్ సోర్సింగ్ లాగా పనిచేస్తాం కాంగ్రెస్కి. బికాస్ ఆఫ్ తెలుగుదేశమే కాంగ్రెస్ గవర్నమెంట్. ఎందువల్ల అంటారు అవుట్ సోర్సింగ్ కాంగ్రెస్ పనిచేయటం? రేవంత్ రెడ్డి గారి కారణం కావచ్చు అంటారా? ఆయన గతంలో తెలుగుదేశంలో ఉన్నారు కాబట్టి. అలా అని కాదు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా తెలుగుదేశం వాళ్ళే, కాంగ్రెస్ వాళ్ళు కూడా తెలుగుదేశం. ఎందుకు కాంగ్రెస్? ఓన్లీ థింగ్ ఏంటంటే బీఆర్ఎస్ ని ఓడించాలి. బీఆర్ఎస్ హ్యాస్ ఏ బిగ్ ట్రక్ విత్ జగన్. ఆయన సపోర్ట్ చేసి ఏ విధంగా అయినా సరే చంద్రబాబు నాయుడు గారిని పదవి రాకుండా చేయాలనే ఉద్దేశంతో జగన్తో ఈయన చేతులు కలపటం వల్లే ఈయన కూడా అందులో వాడి మెసేజ్ పోయినట్లు లెక్క. అది అందుకనే ఇప్పుడు కాంగ్రెస్కి వేసాము. ఇప్పుడు మనం బీజేపీతో ఉంది కాబట్టి పట్టు. బీజేపీ, జనసేన, తెలుగుదేశం రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఘన విజయం సాధించడం ఖాయం. తెలంగాణలో హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్ లో మళ్ళీ ఇదే అలయన్స్ 100% బీజేపీ టీడీపీ. 100% బీజేపీ, టీడీపీ, జనసేన అలయన్స్ తోటి మనం పార్టీ కైవసం చేసుకుంటాం సిటీని. జంట నగరాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారితో దగ్గరగా ఉన్న వాళ్ళు కావచ్చు, అప్పుడు టీడీపీలో గెలిచిన వాళ్ళు కావచ్చు, ఇప్పుడు తిరిగి మళ్ళీ టీడీపీలో వచ్చే అవకాశం ఉంది అన్న టాక్ 100% ఉందని చాలా మంది రావడానికి ముందుగా ఉన్నారు. గ్రీన్ సిగ్నల్ రాక చూస్తున్నారు, వాళ్ళంతా వాళ్ళకి ఎప్పుడు వద్దామా అని చూస్తున్నారు. ఖచ్చితంగా వస్తున్నారు, రావడానికి సిద్ధంగా ఉన్నారు. అంతా మొత్తం కేడర్ అంతా కూడా ఎక్కడికే పోలేదండి. టీడీపీ కేడర్ టీడీపీకి ఉంది, నాయకులు కొంతమంది వెళ్ళారు కానీ కేడర్ అయితే ఎక్కడికి పోలేదు. ఇప్పటికీ కూడా టీడీపీ కేడర్ ఉంది, మళ్ళీ పూర్వవైభవం వస్తుంది. తెలంగాణలో కూడా మనం తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తాం. రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి, వచ్చే డిసెంబర్ కాక వచ్చే డిసెంబర్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిపి పోటీ చేస్తుంది, గెలవడం కూడా ఖాయం. గ్రేట్. ఇప్పుడు ఆంధ్రాలో నామినేటెడ్ పోస్టుల భర్తీ జరగబోతుంది అని చెప్పి మనకు వినిపిస్తుంది. సో తెలంగాణలో తెలుగుదేశానికి కాస్త స్ట్రెంథెన్ చేసే క్రమంలో భాగంగా ఇక్కడున్న నాయకులకి ఏమైనా పదవులు నామినేటెడ్ పోస్టులు వచ్చే అవకాశం? ఇక్కడున్న నాయకులకి ఇంతకుముందు కూడా ఇచ్చారండి టీటీడీలోను. ఇప్పుడు కూడా టీటీడీలో తెలంగాణకి టీటీడీలో తిరుమల దేవస్థానంలో ఇప్పుడు తెలంగాణ నాయకులకు కూడా ఇస్తామండి. ఇప్పుడు కూడా టీటీడీలో కాకుండా మిగతా నామినేటెడ్ పోస్టులు ఏమైనా? మిగతా నామినేటెడ్ పోస్టులు అక్కడ రావు, కానీ టీటీడీలోనే ఎక్కువ వస్తాయి. ఇక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ ఇవ్వరండి. ఓన్లీ టీటీడీ అంటే 2 స్టేట్లకి సంబంధించిన విభాగంగా ఉంది కాబట్టి ఇస్తారు. అదేనా ఈ గవర్నమెంట్ ఉంది, మిగతా గవర్నమెంట్ అయితే ఇవ్వరు. టీడీపీ 2 చోట్ల ఉంది కాబట్టి ఇస్తుంది. తెలంగాణలో ఎట్లాంటి యాక్టివిటీస్ ఉండబోతా ఉన్నాయి మీకు ఇప్పుడు? తెలంగాణలో ఇంకా మనం ప్లాన్ చేయాలి, సమయం ఉంది. ఇంకా 1.5 year, ఇంకా 16 months టైం ఉందండి.
జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఇప్పుడే కదా కొత్తగా గవర్నమెంట్ వచ్చింది, కొంచెం స్టెబిలైజ్ అయిన తర్వాత దే విల్ స్టార్ట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ తెలంగాణ ఆల్సో. అందరూ ఎదురు చూస్తున్నారు ప్రజలు, మేము వస్తామని. ఇంకా తెలుగుదేశం పార్టీలోకి రావడానికి జనాలు సిద్ధంగా ఉన్నారు. కానీ పార్టీ అధినాయకత్వం నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. అది కూడా రావాలంటే కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయింది, అది కొంచెం స్టెబిలైజ్ అయిన తర్వాత దెన్ దే విల్ కాన్సన్ట్రేట్ ఆన్ హైదరాబాద్. డెఫినెట్గా మేము తెలంగాణలో కూడా మాదే జెండా ఎగరేస్తారు. పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా చాలా మంది ఉన్నారు. గ్రేటర్లో బీజేపీకి కూడా కాస్త బలం ఎక్కువగానే ఉంది. మీరందరూ కలిస్తే 100% టీడీపీ విజయాన్ని అందుకుంటుంది తెలంగాణలో కూడా. తొందరలో ముందు జిహెచ్ఎంసీలో ఉంటుంది, తర్వాత స్టేట్ మొత్తం కూడా మేమే కైవసం చేసుకుంటాం. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? వాళ్ళని కంప్లీట్గా రిమూవ్ చేసినట్ట ప్రభుత్వం, మళ్ళీ వాళ్ళకి ఏమైనా బాధ్యతలు ఇచ్చి కంటిన్యూ చేస్తారా? ఏం జరగబోతుంది సార్? వాళ్ళని స్కిల్ డెవలప్మెంట్లోకి తీసుకుని వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని పైకి తీసి చదువుకున్న వాళ్ళని మంచి ఎగ్జామ్స్ రాసి మంచి పోస్టులోకి ఎగ్జామ్స్ తీసుకుని మంచి పోస్టులు పెట్టాలనేదే తెలుగుదేశం యొక్క ఉద్దేశం. వాళ్ళని తీసేసి రోడ్డు మీద పడాలి అనేది కాదు, కానీ అది వంక పెట్టుకుని చెప్తున్నారు వాళ్ళు. మా తెలుగుదేశం గవర్నమెంట్ ఎట్లా ఉంటుందంటేనండి, ద మ్యాన్ హూ థింక్స్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ ఈజ్ కాల్డ్ స్టేట్స్మన్, ద మ్యాన్ హూ థింక్స్ ఫర్ ద నెక్స్ట్ ఎలక్షన్ ఈజ్ కాల్డ్ పొలిటీషియన్ అన్నారు. నెక్స్ట్ ఎలక్షన్ కోసమే మాట్లాడతాడు జగన్. నిన్న కాక మొన్న ఎలక్షన్ అయింది, 2029లో మనమే వస్తున్నాం అంటాడు. అసలు 2029 ఎక్కడ 2020 అవుతుంది మనం ఈ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా నెక్స్ట్ జనరేషన్ మనం ఏం చేద్దాం, పిల్లల్ని ఎలా పైకి తీసుకొద్దాం, వాళ్ళని ఎలా డిసిప్లిన్లు పెంచాలి, వాళ్ళకి అభివృద్ధి ఎలా రావాలి, వాళ్ళ బ్రతుకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎలా బతకాలి, దానికి మనం ఏం చేయాలి, అటువంటి ఆలోచనతోటే ఉంటాడు. అది రియల్ మనకు కావాల్సినటువంటి పరిపక్వతగా కావాల్సిన రాజకీయ తత్వం అది. వీళ్ళంటే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేస్తున్నాం మళ్ళీ వస్తున్నాం అనుకుంటారు. ఉన్న వాళ్ళని కూడా పోగొట్టుకోకుండా కాపాడుకోవటం కోసం వాళ్ళు చెప్పే మాటలన్నీ కూడా ఈ ప్రజలు నమ్మరని తెలుసు. కాకపోతే ఇక అది తప్ప వేరే మార్గం లేదు వాళ్ళకి. తెలుగుదేశం పార్టీ తన ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఈ పథకాలు కావచ్చు, సంక్షేమానికి సంబంధించి వాటి అమలుకు ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది? ఇప్పటివరకు మేనిఫెస్టోలో పెట్టినవి ఎంతవరకు ముందుకు కదిలినాయి? మేనిఫెస్టోలో పెట్టినవి అన్నీ కూడా సూపర్ 6 అండి. సూపర్ 6 పథకాలు మొత్తం అన్నీ కూడా అమల్లోకి వస్తున్నాయి, వచ్చేసినాయి కూడా. మీకు సంక్షేమ పథకాల అమలుపరచడంలో మన దగ్గర నుంచి వేరే వాళ్ళు నేర్చుకోవాలి తప్ప వేరే వాళ్ళ దగ్గర నుంచి తెలుగుదేశం నేర్చుకోవాల్సిన పని లేదు. మన దగ్గర నుంచే నేర్చుకుంటున్నారు. మనం అన్నీ దానికి పకడ్బందీగా ఎప్పుడో 1983లోనే దానికి ఫౌండేషన్ పడింది. అప్పటికే అవే కంటిన్యూ చేస్తున్నారు. ఎవరైనా అన్న క్యాంటీన్స్ కూడా త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. అది చాలా మంచి కార్యక్రమం అండి. ఇక్కడ జిహెచ్ఎంసీలో 5 రూపాయలకు భోజనం పెడుతున్నారు, అలాగే వాళ్ళు స్టేట్ మొత్తం పెడుతున్నారు. అది సక్సెస్ఫుల్ కార్యక్రమం. ఇప్పుడు 2 రూపాయల కిలో బియ్యం కావచ్చు, జనతా ధోతి చీర అని చెప్పి మనకు తెలుగుదేశం అధికారంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇచ్చినారు. మీరు అన్నట్టు సంక్షేమ పథకాలు అంటేనే తెలుగుదేశం అంటేనే సంక్షేమ పథకాలు. సంక్షేమ పథకాలతోటే తెలుగుదేశం పుట్టిందండి. తెలుగుదేశంతో పాటు సంక్షేమ పథకాలు పుట్టినాయి. అదే ఎన్టీ రామారావు గారు తెచ్చినటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమం. అది ఎప్పటికీ ఏ గవర్నమెంట్ అయినా ఎవరికైనా ఏ దేశానికైనా కూడా అది శిరోధారి. ఎస్, సూర్యభగవాన్ గారు మా స్టూడియోకి వచ్చి చాలా విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ఇది వాళ్ళ డిస్కషన్. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా అధికారం చేపట్టబోతామన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సూర్యభగవాన్ గారు. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జై స్వరాజ్య టీవీ.